అజయ్ వసుతో మాట్లాడడానికి ఒక రూమ్‌లోకి తీసుకొస్తాడు. వసు అలా గిల్టీ ఫీలింగ్‌తోనే తల దించేసుకొని కిందకు చూస్తూ ఉంటుంది. అజయ్ ఏం మాట్లాడడు. వసు వైపే అలా చూస్తూ ఉంటాడు. అజయ్ ఏం మాట్లాడకపోయేసరికి వసు కళ్ళు లిఫ్ట్ చేసి అజయ్ వైపు చూస్తుంది. అజయ్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. వెంటనే వసు కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. ఐయామ్ సారీ అజయ్ అంటుంది. వెంటనే అజయ్ వసు షోల్డర్స్ పట్టుకుని ఇట్స్ ఓకే వసు, ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు నన్ను ప్రేమించకపోవడం అది నీ తప్పు కాదు. ఇట్స్ ఓకే, ఏడవకు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నిజాన్ని యాక్సెప్ట్ చేశాను. నువ్వెప్పుడు సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నాను వసు. నువ్వు నా ఫ్రెండ్వి. మన ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఎప్పుడూ లేదని మన ఇద్దరికీ తెలుసు. మనం ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగే ఉన్నాము, అలాగే ఇకపై కూడా ఫ్రెండ్స్ లాగే ఉందాము. యాజ్ ఏ ఫ్రెండ్ ఐ లవ్ యూ వసు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు ఈ విషయం గురించి కానీ నా గురించి కానీ ఎలాంటి గిల్టీ ఫీలింగ్ వద్దు నీకు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను అన్నాడు. మీరు నిజంగానే చాలా గ్రేట్ అజయ్. యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్. రియల్లీ సారీ అంటూ వసు మళ్ళీ క్షమించమని అడగబోతుంది. అలా ఏం లేదు వసు, ఇట్స్ ఓకే. నేను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయాను. నువ్వు రిషుతో కలిసి ఎలాంటి గిల్టీ ఫీలింగ్స్ లేకుండా మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఒక స్నేహితుడిలాగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇదిగో చూడు అంటూ తన పాకెట్లో నుంచి డివోర్స్ పేపర్స్ తీస్తాడు. దీనిలో నేను ఆల్రెడీ సైన్ చేసేసాను. నువ్వు ఇకపై ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా నీ జీవితాన్ని ఫుల్గా సంతోషంగా జీవించు అంటూ ఆ పేపర్స్ని వసు హ్యాండ్ తీసుకుని అందులో ఆ చేతిలో పెడతాడు. వసు అలానే చూస్తూ ఉంటుంది షాకింగ్గా. ఇంకా కనబడలేదు అంటాడు. ఏంటి అన్నట్టు వసు చూస్తుంది. స్మైల్ అమ్మా, నవ్వు, ఇప్పుడైనా దయచేసి కొంచెం నవ్వుతావా అనేసి అడుగుతాడు. వసు వెంటనే నవ్వుతుంది. ఇద్దరు కలిసి నవ్వుకుంటారు. వసు కళ్ళలో నుంచి ఇంకా హ్యాపీ టీయర్స్ వస్తూ ఉంటాయి. అసలు నువ్వు ఏమనుకున్నావు? నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఇలా ఒంటరిగానే చనిపోతాను అనుకుంటున్నావా? నాకు కూడా నా లవ్ నాకు దొరుకుతుంది. నా జీవితంలో నన్ను ప్రేమించే అమ్మాయి ఒక్క అమ్మాయి కూడా ఉన్నదంటావా అంటూ కన్నుకొడతాడు. వసు వెంటనే నవ్వుతుంది. తన్ని ఇంత పాజిటివ్గా చూసేసరికి వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. వసు హ్యాపీగా ఉండేసరికి అజయ్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వసు ఫేస్ పట్టుకుని ఐ లవ్ యూ వసు అని చెప్పి వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. ఐ లవ్ యూ టూ అజయ్ గారు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నాకు తెలుసు మీరు నన్ను అర్థం చేసుకుంటారని, కానీ నాకు మీ హార్ట్ని బ్రేక్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని ఇలా చూసాక నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు తెలియదు. ఆ దేవుడు మీలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ అన్యాయం చేయడు. మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమించే అమ్మాయి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తుంది. మీరు కూడా మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ లవ్ మీకు దొరకాలని కోరుకుంటున్నాను అనేసి వసు అనేసరికి వసు వెంటనే అజయ్ వెంటనే వసుని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ వసుంధర అని చెప్పి నార్మల్గా నిల్చుంటాడు. అజయ్ ఫేస్లో స్మైల్ ఉంటుంది. అలాగా వసు కూడా అలా నవ్వుతున్న ఫేస్ని చూసి తను ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటాడు. ఇది ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు అని అజయ్ అనేసరికి వసు ఇంకొంచెం ఎక్కువగా నవ్వుతుంది. వసుకి ఎంత హ్యాపీగా ఉందంటే ప్రజెంటు అజయ్ యాక్సెప్ట్ చేసినందుకు. సో ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ రియల్లీ డైమండ్ అజయ్ గారు. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇకపై ఇంకా చాలా సంతోషంగా ఉంటాను. నాకు చాలా రిలీఫ్గా ఉంది. నాకు ఎంత సంతోషంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అంటూ అలా వాగుతూనే ఉంటుంది. అజయ్ ఏమో నవ్వుతూనే ఉంటాడు తను సంతోషంగా ఉండడం చూసి. వసు ఇంత సంతోషంగా ఉండడం చూసి తను ఫుల్గా సాటిస్ఫై అవుతాడు. తన మైండ్కి హార్ట్కి కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సరే ఇక మనం వెళ్దాం, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అజయ్ అంటాడు. వసు తలూపుతుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటారు. వసుకి ధీరజ్కి మధ్యలో రిషు కూర్చుని ఉంటాడు. వాళ్ళకి ఆపోజిట్గా అజయ్ దియాలు కూర్చుని ఉంటారు. వాళ్ళంతా భోన్ చేస్తూ ఫుల్ కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఒకరినొకళ్ళు ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తారు. తర్వాత అబ్బాయిల్ని ఒంటరిగా వదిలేసి దియా వసుని కిచెన్లోకి తీసుకెళ్తుంది. అజయ్ దియా తీసుకొచ్చిన షాంపెన్ బాటిల్ కేకు తీసుకొచ్చి హాల్లో పెడతారు.
మీరంతా ఇలా రండి. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఫ్రెండ్‌షిప్ కోసం ఈ కేక్‌ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం రండి అని వాసు అనేసరికి వాళ్ళు కూడా లేచి హాల్లోకొస్తారు. అందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. దియా చిన్న కేక్ పీస్ తీసుకొని "దీరు" అంటూ తన దగ్గరికి వెళ్తుంది. తనకి అంటాడు. తన నోట్లో పెట్టకుండా మొత్తం బుగ్గు మీద రాసేస్తుంది. అందరూ నవ్వుతారు. రిషు, వసులు కూడా నవ్వుతూ ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుంటారు. ఐ లవ్ యూ అని రిషు అంటాడు. లవ్ యూ మోర్ అని వసు అంటుంది. ఆ తర్వాత ధీరజ్ షాంపెన్ బాటిల్ తీసుకుని ఫుల్ షేక్ చేసి గాల్లోకి పెట్టి ఓపెన్ చేస్తాడు. ఫుల్ ఆ షాంపెన్ అంతా గాల్లోకి ఎగిరిపోతుంది అనమాట. ఆ తర్వాత దాన్ని తీసుకుని ఒక్కొక్కరు కొంచెం కొంచెం సిప్ చేస్తారు. అలా వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కూడాని. చాలా రోజుల తర్వాత గిల్టీ ఫీలింగ్ పోయి అందరికీ కూడా చాలా రిలీఫ్గా, చాలా మనస్ఫూర్తి ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైటు వసు వాళ్ళ రూమ్లో రిషితో ఇలా అంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది రిషబ్ గారు అంటూ వసు గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత వసుని చూసి రిషుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన స్టార్ అంత బ్రైట్గా ఉండడం చూసి చాలా రోజులయ్యింది. తను అంత హ్యాపీగా ఉంది. తన కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. ఎలా అంటే ఆ నక్షత్రం కన్నా ఇంకా ప్రకాశవంతంగా అనిపిస్తుంది. తను అలా సంతోషంగా చూసి రిషుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తననే చూస్తూ అలా ఉండిపోతాడు. సో ఫేస్ని 2 చేతులతో పట్టుకుని తన ఫేస్ దగ్గరకంట రిషు ఫేస్ని కూడా తీసుకొస్తాడు. ఐ లవ్ యూ అంటాడు. తనంత దగ్గరగా ఉండేసరికి వసు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతుంది. తన హార్ట్ బీట్ ఇంకా ఫుల్ వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చుట్టూ మర్చిపోతారనమాట. వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళ లోకంలో. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ లిప్స్ ఎప్పుడు టచ్ అయినాయో కూడా తెలియదు. ఇద్దరు కూడా చాలా వాళ్ళ లిప్స్ ఒక సింక్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో వసు హ్యాండ్స్ రిషు హెయిర్లో పెట్టేసుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. రిషు కూడా వసు నడుము గట్టిగా పట్టుకొని ముద్దు పెడుతూ తన్ని కొంచెం లిఫ్ట్ చేసి వాళ్ళ రూమ్లో ఉన్న టేబుల్ పైన కూర్చోబెడతాడు. వాళ్ళ మూమెంట్స్కి టేబుల్ పైన ఉన్న కొన్ని వస్తువులు కింద పడిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ సౌండ్కి ఇద్దరు నార్మల్గా నిల్చొని ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. రిషు అలాగే వసు ఫేస్ వైపు, మొత్తం లిప్స్ వైపు, కళ్ళు మొత్తం అంతా అలా అబ్జర్వ్ చేస్తూ చూస్తూ నాకు కేక్ తినాలని ఉంది అంటాడు. వసుకేమో తింగిరిపిల్ల అర్థం కాక సరే నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను అని కిందకి వెళ్ళి పరిగెట్టుకుంటూ కేక్ పీస్ కట్ చేసి ప్లేట్లో పెట్టి తీసుకొస్తుంది. రిషు ఏమో వసు వచ్చేలోపు నవ్వుకుంటూ ఉంటాడు. కేక్ అంటూ ఆ ప్లేట్ తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ మీద పెడుతుంది. రిషు స్మైల్ ఇచ్చి మళ్ళీ వసుని నడుము దగ్గర పట్టుకుని లిఫ్ట్ చేసి టేబుల్ మీద కూర్చోబెడతాడు. రిషు ఆ కేక్ని తీసుకుని వసు వైపు చూస్తూ అలా ఉంటాడు. వసు ఏమో స్మైల్ ఇస్తూ ఉంటుంది. అలా వసు కళ్ళలోకి చూస్తూ ఆ కేక్ని స్మూత్గా వసు చెంపలకి, నెక్కకి రాస్తూ ఉంటాడు. వసు కళ్ళు పెద్ద చేసుకుని అలాగే రిషుని చూస్తూ ఉంటుంది. రిషు ఫుల్ స్మైల్, కొంచెం ఈవిల్ స్మైల్ లాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఒక్కసారిగా వసు నెక్ పైన టచ్ చేస్తాడు కిస్ చేస్తూ. వసు నడుము పట్టుకుని తన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ తను అలా ముద్దు పెడుతూ ఉంటే ఆ ఇంటెన్సిటీకి తనకి తెలియకుండానే వసు రిషు హెయిర్లో హ్యాండ్స్ పెట్టి గట్టిగా పీకేస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరికీ ఒక ప్యాషనేట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ మూమెంట్. రిషు అసలు ఆ కొంచెం స్పేస్ కూడా వదలకుండా కేక్ అంతా వసు నెక్ పైన ఉన్నదాన్ని లిక్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటే ఆ ఇంటెన్సిటీకి తనకి ఏదేదో అయిపోతూ ఉంటుందన్నమాట. సో తను అలా మెలికలు తిరుగుతూ ఉంటే రిషు కూడా పిచ్చెక్కిపోతుంది. వసు శరీరం మొత్తం ఒక్క ఇంచు కూడా స్పేస్ కూడా వదలకుండా మొత్తం అలా చేయాలని రిషుకు అనిపిస్తుంది. వసుకు కూడా అలాగే చేయాలని అనిపిస్తుంది. రిషు సడన్గా ఒక చిన్న బైట్ చేస్తాడు. వసు ఒక్కసారిగా అరుస్తుంది. వెంటనే లేచి వసు వైపు చూస్తాడు. వసు ఫేస్ అంతా ఇంకా ఫుల్ రెడ్గా అయిపోతుంది. చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఐ లవ్ యూ మై స్టార్ అంటూ వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. తను అలా చూసేసరికి చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ మోర్ రిషు అంటూ వసు రిషు బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అలా వాళ్ళిద్దరు ఫోర్ హెడ్స్ జాయిన్ చేసి అలాగే ఉండిపోతారు. వాళ్ళ మొహాల్లో చిరునవ్వు అలానే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటాయి వాళ్ళ మొహాలు. సరే ఇప్పుడు నేను తింటా కేక్ అని చెప్పి వసు అంటుంది. రిషు ఆహా అన్నట్టు ఐబ్రో ఎగరేస్తాడు. ఆ తర్వాత రిషు హ్యాండ్ పట్టుకుని తన ఫింగర్స్కి అంటుకుని ఉన్న మొత్తం కేక్ని
ఏంటి అలా చేయడం స్టార్ట్ చేస్తుంది. రిషు వసు వైపు చూసి తను అలా చేస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ అజయ్ తన మ్యాన్షన్లో పడుకొని దియాతో చాట్ చేస్తూ ఉంటాడు. తన ఫేస్లో స్మైలు అలానే ఉంటుంది చాట్ చేస్తున్నంతసేపు. గుడ్ నైట్ మై లైఫ్ సేవర్ అని మెసేజ్ పెడతాడు. ఇంకోవైపు దియా తన రూమ్లో దుప్పటి కప్పుకొని పడుకొని అజయ్ మెసేజెస్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. గుడ్ నైట్ అజయ్ అని స్మైలీ సింబల్ పెట్టి తనకి పంపించి ఆ తర్వాత అజయ్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసి దాన్ని జూమ్ చేసి తన చెంపల్ని నిమురుతూ ఆ పిక్ని అలాగే చూస్తూ స్మైల్ ఇచ్చుకుంటూ తన ఫేస్ మీద ఒక ముద్దు పెట్టి ఐ లవ్ యూ అజయ్ అని చెప్తుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.